సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం తిరుత్తని తిరుచెందూరు బాలసుబ్బల సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం నమామి షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం వెంచేసి ఉన్న శ్రీ బదరీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వారి యొక్క కార్యక్రమం భాగంగా 108 కేజీల మధురమైనటువంటి అభిషేక కార్యక్రమం మొదలవుతున్నది. కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని మహా అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపపాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ईशान्य प्रदेशे कृष्णागारेर्यो मध्य प्रदेशे श्री वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवता सन्निधौ अस्तु महावासर शुभवासर शुभ नक्षत्र शुभ योग शुभ करण एकांत कोटि ब्रह्मांड नायकस्य श्री वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवता समस्त दोष परिहारार्थं सुभिक्षता सिद्ध्यर्थं अस्मद् ग्रामे व्यवसायाभिवृद्ध्यर्थं यजमानस्य सह कुटुम्बानां आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं यजमानस्य जन्म नक्षत्रवशात् नाम नक्षत्रवशात् అందరూ కూడా అవకాశం స్వామివారి కైంకర్యం అవకాశం గోవింద గోవింద
चक्रेण श्रमयामि चक्रेण श्रमयामि या मन्दिरा पुष्पाया पुष्पे बृहस्पति प्रचोदयात् मन्त्रं
మొత్తం బయట పట్టండి. చెట్టు మీద మొత్తం
గోవిందా చెప్పలేదు మన चंद्राको सुविक्षरे एकेशो भयातुरः नामो भजिक्षरे तस्मात् Terima kasih.
నా చెప్పదు దగ్గర పెట్టుకుని ఇదైనా పోయి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి బయట వస్తువులని బంగారు వస్తువులని జాగ్రత్త తీసుకోండి గోవింద మంగళసూత్రాలని మీకే ఉంది కొత్తవి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి నాగేంద్ర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి వేడుకొండలవాడ వెంకటరమణ అమ్మా పరమహంసం చేయాలి ఇదేగా ఇంకోటి ఉందండి అందరూ కూడా దర్శించి స్వామివారి యొక్క
అనుగ్రహానికి పాత్ర రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక 2 నిమిషాలు అందరూ కూడా నమస్కారం చేసుకోండి. దయచేసి ఎవరు మాట్లాడుతుంది. భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకోండి. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఈ యొక్క చిలకలూరిపేట మండలంలో పల్నాడు జిల్లా పసుమూరు గ్రామంలో చెరువుకట్ట దగ్గర వేయించేసినటువంటి భక్తుల కుంగు బంగారంగా పరిపూర్ణతమైనటువంటి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ అయి నేటికి 6 సంవత్సరములు. ఈ యొక్క ప్రతి సంవత్సరము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దినదిన అభివృద్ధి చెందేటువంటి ఈ యొక్క దేవాలయ ధర్మకర్తలైనటువంటి కొత్తగూడ విశ్వనాథం గారి దంపతులు మరి గ్రామంలో భక్తులు అందరూ కూడా ప్రతి నిత్యము కూడా స్వామికి జరిగే కైంకర్యాల్లో భక్తులు వందలాదిగా వేలాదిగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గంగా దివ్యమైనటువంటి అంటే మనకి చెరువుకట్ట దగ్గరలో విశేషంగా గంగాజల దివ్యమైనటువంటి అనుగ్రహంతో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఈ స్వామి వారి యొక్క కైంకర్యాలు ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ స్వామి వారి యొక్క పరిమళ విష్ణు పరమేశ్వర మహాలక్ష్మి పార్వతి ఇలా అత్యంత వైభవమైనటువంటి స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ప్రతిరూపంగా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేసుకుంటూ మరి దీనికి ఎంతో శ్రమ కూడి ఒక్కొక్క సంవత్సరం మన సహజంగా దేవాలయంలో స్వామి వారికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచామృతములతో పంచసూక్తములతో మనం చేస్తూ ఉంటాము. అయితే ఈ ధర్మకర్త గారికి స్వామి వారి యొక్క బలమైనటువంటి ఆలోచన ఏం కలిగింది అంటే ప్రతి సంవత్సరము కూడా 108 కేజీలు అంటే స్వామి వారికి అష్టోత్తరం 108. ప్రతి సంవత్సరము కూడా 108 కేజీలు ఒక ఆవు నెయ్యని, తేనె, పంచదార, ఆవు పాలు ఇలా ఇప్పటికి మనం 3 విశేషంగా చతుర్థం అంటే 4 ఆవు పాలతో, ఆవు నెయ్యితో, ఆవు పెరుగుతో మరి ఈ సంవత్సరం మధురమైనటువంటి తేనెతో ఇలా ప్రతి సంవత్సరం కూడా భక్తులు అందరి చేతుల మీదుగా జరగాలి. ఇది మన గ్రామం, మన దేవాలయం ఎప్పుడైతే 2 నూరేళ్లు దివ్యమైనటువంటి ధూపదీప నైవేద్యం జరుగుతూ ఉండదో అప్పుడు కూడా గ్రామం కూడా సుభిక్షంగా ఉంటుంది. భక్తులు ఎంత సంతోషంగా స్వామిని ఆరాధిస్తారో స్వామి కూడా అంత కలగలుగుతారు. ఆ సంకల్పంతో మరి విశేషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఎంతో భక్తితో జరుపుకుంటూ భక్తులు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య షష్ఠి కానీ, స్కంద షష్ఠి కానీ, ఇలాంటి వార్షికోత్సవ కైంకర్యాలు కానీ, కార్తీక దీపోత్సవం కానీ ప్రతి కార్యక్రమానికి కూడా దేవాలయ ధర్మకర్తలు ఎలా అయితే ప్రోత్సహిస్తారో భక్తులు అందరూ కూడా మన కార్యక్రమం, మన గ్రామం, మన దేవాలయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కైంకర్యం చేసుకుంటూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి ఈ రోజు ఇంతటి కార్యక్రమాన్ని ఎంతో అపురూపంగా మన అందరమే కాకుండా పక్కన ఉన్న గ్రామాల్లో కూడా చూడాలని ఒక సందర్భంతో వందే మాతరం మీడియా వాళ్ళందరికీ కూడా మా కమిటీ వారి తరఫున స్వామివారి దివ్య ఆశీస్సులు ఉండాలి. మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కైంకర్యాలు ఇంకా ఎన్నో స్వామి అనుగ్రహాలు జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. जपडोल गोत्रस्य विश्वनाथ नवोदस्य शारदा नवोदस्य हरिप्रसाद नवोदस्य राजलक्ष्मी नवोदस्य लक्ष्मी कीर्तन नवोदस्य
హరిబాబు నవోదస్య శైలజ నవోదస్య వరుణ్ నవోదస్య దినేష్ నవోదస్య రాధికా నవోదస్య ఆశ్రిత నవోదస్య ఆర్నవ్ నవోదస్య సుబ్రహ్మణ్య జపనోల భద్రదోస్య నారాయణ నవోదస్య శివకుమార్ నవోదస్య వినోద్ కుమార్ నవోదస్య సువత్సలా దేవి నవోదస్య కేదారేశ్వర నవోదస్య సుబ్రహ్మణ్య జవాన్ సుబ్రహ్మణ్య కృష్ణ సుబ్రహ్మణ్యం विष्णु कुमार नवोदस्य हरिकुमार नवोदस्य कृष्णवेणी नवोदस्य निहाल नवोदस्य कृष्णा नवोदस्य ब्रह्मणाश्याब्दं जबरन भद्रदोस्य ब्रह्म नवोदस्य ललिता नवोदस्य देवी जाह्नवी नवोदस्य नित्य श्रीवत्सा नवोदस्य जय कुशल नवोदस्य परमेश्वरी नवोदस्य श्रीनिवास नवोदस्य और भद्रदोस्य अंजलि नवोदस्य सुब्रह्मण्य श्रीनिवास नवोदस्य माधवी नवोदस्य हरे नवोदस्य रोहिणी नवोदस्य मणिकंठ नवोदस्य मानसम्म नवोदस्य वेणुगोपाल नवोदस्य गायत्री नवोदस्य सकुटुंबान आयुष्यावृद्धं मंगलं आनंदंगा निरादस्यामि निरादरास्थ आत्मयादोप्यामि येडुगुल्लवाडा विकलवाडा गोविंदा हर हर महादेव शंभो शंकर श्री वल्ली देवतानाथ में सुब्रह्मण्य स्वामी लक्ष्मी तानिदानि प्रदक्षिण देव लक्ष्मी अबो हम हम बाबा आत्मा भाव संभव त्रयमा क्रिया देवा शरणागतं सदा अन्यासिंह तमेव शरणं मम तस्मात् कारण्यभावेन रक्ष रक्ष जपन् रक्ष 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 वल्ली देवसेना सुब्रह्मण्येश्वर सुब्रह्मण्याय शेषाय शिवाय शिवमूर्तये ब्रह्मांड व्याप्तदेहाय नागराजाय ते नमो नमः नवनाथ सहस्राणि यन्ते अहन्निशो दासोः इतिमा मत्वा क्षमस्व परमेश्वर नागेन्द्र स्वामी నమస్కారం చేసుకోండి బయట కుర్చీలో కూర్చోండి నమస్కారం చేసుకొని కుర్చీలో ఇందాక ఎక్కడ ఏదో కూర్చున్నారో అక్కడ కూర్చోండి సంకల్పాలు ఇచ్చేసాయన్న మొదలు పెడతాం కర్పూరం जंपनेन गोत्रस्य रमेश बाबू नवोदस्य विजयलक्ष्मी नवोदस्य सूर्यकिरण नवोदस्य गोत्रस्य अनिल नवोदस्य जयलक्ष्मी नवोदस्य वेंकटेश नवोदस्य साई नवोदस्य पाल्गुन नवोदस्य दशोमृताधिपतिं ब्रह्मा भूर्भुवस्वर प्रेमनगिराण्डकोटि ब्रह्माण्ड नायक वल्ली देवसेना सुब्रह्मण्येश्वर स्वामी देवानुग्रहसिद्धिरस्तु वल्ली देवसेना सुब्रह्मण्येश्वर स्वामिनः विशेष पूजा सर्वदा कल्याण महोत्सव कल्याण ग्रहाण अनुकूल्यत फल शिक्षण भवन्तु అందరూ కూడా నమస్కారం చేసుకొని మరి మనకు జరిగేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవాలలో పాల్గొన్న స్వామివారి యొక్క ఫలాన్ని మనం ఎలా పొందుతామనేది ఈ కళ్యాణ ఘట్టంలో తెలుస్తుంది. మనందరం కూడా ఇక్కడ స్వామివారి యొక్క ప్రాణం దగ్గర ఎంతో భక్తి శ్రద్ధలతో కూర్చున్నాం కాబట్టి స్వామివారి కైంకర్యం దివ్యమైనటువంటి స్వామిని మనసులో తెలుసుకొని మనలో తెలుసులో తెలియనటువంటి బాధలన్నీ కూడా
సుబ్రహ్మణ్యేశ్వర మీ ద్వారా ఈ యొక్క కైంకర్యములో జరిగేటువంటి ఏవైతే భక్తి రూపేణ మంత్రరూపేణ క్రియారూపేణ శక్తి రూపేణ అన్యదాశనం త్వమేవ సుబ్రహ్మణ్యేశ్వర అయ్యా మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ఆశీస్సులతో దిగ్విజయంగా కొనసాగాలి అని మనస్ఫూర్తిగా ధర్మకర్తలు కమిటీ వారు భక్తులు 50 మంది భక్త సమాజం వారందరూ కూడా ఒక్కసారిగా నమస్కారం చేసుకొని జై శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గణపతి కార్యసిద్ధి గణపతి వక్రతుండ గణపతి లంబోదర గణపతి మమ శాంతి కళ్యాణ మహోత్సవ విశేష గణపతి పూజ సమర్పయామి. మన దైవం మొట్టమొదటిగా గణపతిని ఆరాధించాలి. కార్యసిద్ధి గణపతి స్వామివారిని మనం భక్తితో ఎప్పుడైతే చక్కగా ఆయన అనుగ్రహం కలుగుతుందో ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా అయిపోతుంది. మన దగ్గర ధనం ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, బలం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, కానీ స్వామి అనుగ్రహం లేకపోతే ఇవన్నీ కూడా ఒక పక్కన మాత్రమే ఉంటాయి. అందుకని మనం కళ్యాణంలో ముఖ్యంగా విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన జరిగింది. ఆ అక్షతులు భక్తులందరి మీద కూడా స్వామి తెలుసుకున్నప్పుడు వినాయకుడి యొక్క పాదాల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలి. కాబట్టి బోలో గణేష్ మహారాజుకి, బోలో గణేష్ మహారాజుకి.
ఈ దేవసేన సుబ్రహ్మణ్య అయ్యగారికి దానిస్తే ప్రతి ఒక్కరి శిరస్సు మీద పడతాయండి. వచ్చే అయ్యగారికి కొద్దిగా మీరు దానిస్తే ప్రతి భక్తుల మీద అక్షంతలు పడతాయి. అరమ్యాహారం కరిష్యామి లక్ష్మీనారాయణ దేవనారాయణి మండప ఆరాధన ఆవాహన పూజాంచ సంశివ ఆదిత్యాయుజ సోమాయ మంగళాయ హృదాయుజ గురుశుక్ర శనిగ్రస్త రాహవ కేతవే నమో నమః ఆదిత్యాయుజ సమయ భూమ ఓం ఆవిష్ణే శాంతమాన నమః భూమ నానాది సమోదాయ విగత రక్షాభిమానముగా భూమ సురాభ వరాభ సురాభ సువర్ణాభ సురాజులు జన రహస్య నక్షత్ర ప్రదర్శన పుష్పమాల నస్తోమే నమః అతను హలో
జై శివక్రమార్పణ గోవిందో హరే సుబ్రహ్మణ్యేశ్వరము. ఎడమ చేతిన స్వామివారికి, కుడి చేతిన మనం వివాహ సమయంలో కట్టే కంకణాన్ని మనం రక్షా కంకణము అంటాము. స్వామివారికి ఇప్పుడు అర్హత రక్షా కంకణ మహోత్సవ కాలే వల్లి సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి గోవిందా సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. అథ రక్షాబంధన మహోత్సవ కాలే సర్వధారయతాం వల్లేజిత పృథివ్యదాం లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీభక్తి పరమేశ్వర
భగవతే సిద్ధాయదా భావితాం వృద్ధోదో పరమేశ్వరం భగవతే శ్రీమద్పదే మంగళం పరమేశే పరమేశ్వర సర్వసు. భగవంతుడికి నచ్చడు. మరి భగవంతుడు ఇప్పుడు ఈ రూపంలో ఇక్కడ దాకా వచ్చాడు అంటే మనం ఇక్కడ కూర్చున్న వాటిలో భక్తితో ఉన్నావా, మనసు ఇక్కడ ఉన్నదా, లేదా మన యొక్క దివ్యమైనటువంటి సంకల్పంలో లోపముందా, జరిగేటువంటి కైంకర్యంలో లోపముందా, తెచ్చిన ప్రతిరూపమే భగవంతుడు. అలాంటి భగవంతుడికి మనం పసుపు కుంకుమతో కలిపి ఆ వస్త్రం ఆయనకి సమర్పించలేదని ఒక రూపంలో మనకి ఇప్పుడు వచ్చి గుర్తు చేశారనమాట. క్రియే భగవతో నారాయణి. మనం చేసే పనిలో వివేకులు చేసినటువంటి కొన్ని పొరపాటులకి సాక్షాత్కరించేవాడే భగవంతుడు. అందుకని మనం ఏ పనైనా సరే భక్తితో, స్వామి మీద ధ్యానంతో, స్వామి మీద ప్రేమతో ఆ భగవంతుడు మనవాడు, మన దేవుడు, మన పరిపూర్ణతమైనటువంటి రక్షించే మహావిష్ణువు కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, తల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుడు కావచ్చు, రామచంద్రమూర్తి, ఇలా ఏ కులదేవుని మనం పరిపూర్ణంగా ఆరాధిస్తామో ఆ భగవంతుడు మనకు ఎప్పుడు అండదండగా ఉంటారు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. ఎందుకని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ భక్తుయం రామనామ వరానమే. జగత్ రక్ష శ్రీరామ రక్ష. ఎందుకని చెప్పుకుంటాము అంటే మనకి రామవారైనా విష్ణువైనా పరమేశ్వరుడైనా సరే భగవంతుడు ఎప్పుడు రక్షించేవాడే, రక్షింపుతూ ఉండేవాడే. మనం కొలిచినా కొలకపోయినా. కానీ మన హిందూ సాంప్రదాయంలో పంచరాయాయం జ్ఞానామృతేన నమో నమః సుఖాగత్వం సత్యోమస్కరామృతేన నమో నమః సమత్యోనస్తం సరభ్యాభిగంధాన పదేన నమో నమః సమత్యోనం భావిత్వస్య నమో నమః ఆనందారేభ్యో ప్రసరారేభ్యస్య నమో నమః ఆయత్వ బ్రహ్మస్య నమో నమః ఓం శాంతి శాంతి స్వస్తిరః స్వస్తిర్మానుషేభ్యః విషయాలను గట్టి చెప్పాలి. ధన్య ధనత సంపన్న దేవసేన శ్రీ సమస్త లక్ష్మి స్వరూపిణి సకల సౌందర్య నిజ వాసిని సౌభాగ్య సుమంగళి మల్లి సర్వద సహస్రద దేవసేన విశేష కళ్యాణ సమయే అభకన్యా దానస్య. వివాహ సమయంలో అత్యంతమైనటువంటి శుభ పరిణామంలో కన్యాదానం చాలా గొప్పది. మానవుల యొక్క దానాలలో అన్నదానం పక్కవాళ్ళకి ఎలా మనం కడుపు నింపుతుందో ఈ యొక్క దాంపత్యంలో కన్యాదానం అనేది 7 జన్మల ఫలాన్ని వంశ పరవంశ ఇహవంశ సర్వంశ అంటే మన మగవాళ్ళు ఎలాగైతే 7 జన్మల దివ్యమైనటువంటి లక్ష్యం ఎలాగైతే పెట్టుకుంటామో కన్యాదానంలో కూడా ఇన్ని జన్మల ఫలం మనకు కలుగుతుందని ఆ యొక్క కన్యాదానం యొక్క ఫలితం. ఇప్పుడు మనందరం కూడా స్వామి వారి వైపు మనం విషయం చెప్పుకోవాలి. చెప్పండి అందరూ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామినః పరిపూర్ణత ఐశ్వర్య అభి ముచ్యర్థం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యః. ఎప్పుడైనా సరే భగవంత శారీరకమైనటువంటి మనసు ప్రశాంతత లేకపోవటము, లేదా డాక్టర్ గారికి కూడా అందరి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అలాంటి సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చేయించేవాడు ఖరీదున్న ఎవరైనా ఉన్నాడు అంటే అది సుబ్రహ్మణ్యుడు. అందుకని ఆయన్ని షణ్ముఖ అంటారు, శరవణ భవ అంటారు. షణ్ముఖ అంటే 6 ముఖములు గలవాడు. అలాంటి శారీరక ఆరోగ్య దాంపత్య పుత్ర గృహ ఐశ్వర్యము ఈ 6 కూడా
షణ్ముఖుడి దగ్గర ఉంటాయి. ఎందుకని ఈ కలియుగములో పరిపూర్ణమైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి జీవకళాశాలను పెట్టడం జరుగుతుందమ్మా. ఒక్క 2 నిమిషాలు అందరూ కూడా లేచి నిలబడి దేవాయ దేవసేనాయ శ్రీ సర్వానుగ్రహీతాయ పరిమళ పుత్రికాయ లోకాలు గృహీతముల శిక్షర్థం అరచతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీర సత్ప్రయాశేయ సర్వకారుణ్య మహార్షి పుత్రికాయ వల్లీ సమస్త దేవాయ శ్రీ ఆయ శుభాత్మ సుముహూర్త సర్వకార్యాయ వరాయ జై శుభ్రమార్పణ గోవిందో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి తాకిన మంగళసూత్రాలు అమ్మవారి వక్షస్థలాన్ని హత్తుకుంటాయి కాబట్టి సుమంగళి సౌభాగ్య నిరంతర అఖండ లక్ష్మి కొద్ది ముందు మీద వాళ్ళందరూ కూడా అందరూ నమస్కారం చేసుకుంటారు. నువ్వు అలా పెట్టుకుంటే నీ మీద వచ్చి వస్తారు. నాకు మర్చిపోతుంది. మరొక 10 నిమిషాల్లో కళ్యాణ వృత్త కార్యక్రమం అయిపోతుందండి. అందరూ కూడా స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క 6వ వార్షిక మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా దివ్యమైనటువంటి స్వామివారి కైంకర్యం కొనసాగుతూ ఉన్నది. ఓం మాంగళ్య పూజాం కరిష్యామి తదేవ రత్నం సుఖం తదేవ ధారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం భగవతే విష్ణు లక్ష్మీం లక్ష్మీ సరస్వతి మమ సౌభాగ్య సుమంగళి సర్వకార్య వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శాంతి కళ్యాణ మహోత్సవ కాలే అన్యోన్య దాంపత్యేన సర్వదా సమస్త నిరంతర అఖండ ఐశ్వర్య ప్రీత్యర్థం భవంతో భవంతో
ఓం శ్రీ నమః నమః ప్రకృతే నమః త్వే నమః వల్లి కుటుంబే నమః సర్వ భారతాత్మే నమః లోకపాలకునే నమః లోకాధిపతయే నమః సర్వకారకునే నమః యోగధారాత్మే నమః భగవతే నమః మహిళాత్మే నమః దేవదాయకాయ నమః సర్వ సుధారకారుణ్యే నమః యోగధారాత్మే నమః దోరసుతే నమః సర్వోపరియే నమః లోకానుభేదాయ నమః భక్తే నమః భక్తే నమః భక్తే నమః सर्वभ्ये नमः समस्तात्मे नमः कारुण्यवते नमः कारुण्यकाय नमः देवात्मे नमः रूपे नमः महासुतन्ये नमः रूपे नमः त्रिकालकालकाय नमः त्रिगुण्ये नमः लोकपालकाय नमः लोकोत्पत्तये परिपालकात्मे नमः भगवत्ये नमः सर्वभ्ये नमः समस्तधात्मे नमः प्राकारकर्ण्ये नमः महिलाय नमः देवदायकाय नमः भगवात्मे नमः सर्वभ्ये नमः सर्वलोकाय नमः लोकपालकाय भगवत्स्यात्मने देवानां विश्वं भगवानभेदवसिद्ध्यस्तु माङ्गल्यधारणां कृते वदिष्यामि तदेव रत्नं सुभुवं तदेव चाराफलं चन्द्रवमिताय नारायण अनुग्रहमेव पृथिव्यतां भगवत विश्वं भविताय माङ्गल्यधारण करुतुमन्नि अनुग्रहेताय भगवते विश्वं भविताय ఓం హరిబాబు గారి దంపతులు అంటే వారి కుమారులు వారి పెద్ద కుమార్తె అయినటువంటి ఆలపాటి హరిప్రసాద్ గారు వారి ధర్మపత్ని రాజ్యలక్ష్మి గారి దంపతులు అలానే విశ్వనాథం గారి చిన్న కుమార్తె అయినటువంటి గడ్డం దినేష్ గారు వారి ధర్మపత్ని రాధిక గారు మనకి నిత్యము కూడా స్వామి వారి యొక్క కళ్యాణం వారి కుటుంబ సభ్యులు సమర్పించారు. మరలా ఈ సంవత్సరం కూడా 2 మంగళసూత్రము కుమారుడు అయినటువంటి హరి బాబు గారు లండన్ వాస్తవ్యులు వారు ఈ యొక్క సందర్భంగా ఇవాళ మనకి అమ్మవార్లకు మంగళసూత్రం సమర్పించారు. మాంగళ్య ధారణ జరుగుతుందండి. భరింపేరు లోకస్య దానం భవతో భవాయః. మాంగళ్యంలో మహాసంకల్పం ఏమిటి అంటే మాంగళ్యం తంతునానేన లోకరక్షకః. మనమైతే మాంగళ్యం తంతునానేన మమ జీవన అనుకుంటాం. ఈయన జరిగే కళ్యాణం లోక కళ్యాణం. వల్లీ దేవసేన శుభ్రమణ్యాయ మంగళం నమ పార్వతీపదే శంభో శంకర ఏడుకొండలవాడా వెంకటరమణ. ఒకటి మనం మాంగళ్య ధారణ జరిగేటప్పుడు
మహారాజు తరఫున ఒకటి, దశరథ మహారాజు తరఫున ఒకటి, రామదాసు గారి తరఫున ఒకటి ఇస్తారు. ఎందుకని ఆయన కలియుగం ఉన్నంత వరకు కూడా నేను గుడి ఎలాగైతే కట్టించానో కళ్యాణం జరిగేటప్పుడు నా యొక్క భక్తుడిగా ఎప్పుడు అమ్మవారి వారు తెలుసుకోవాలని 3వ మంగళసూత్రం మీరు ఎప్పుడైనా కళ్యాణం చూసేటప్పుడు భద్రాచలంలో చూడండి 3 ఉంటాయి. పుట్టింటిని, అత్తగారింది. ఇప్పుడు ఎవరైనా మనం అడిగామనుకోండి పుట్టింటి కూడా కన్యాదానం చేసేటప్పుడు మంగళసూత్రంతో ఇవ్వాలి. ఇప్పుడు కన్యాదానమే వద్దంటున్నారు. కానీ కన్యాదానం అంత మంగళసూత్రంతో మనం ఇచ్చేటప్పుడు మాంగళ్యం అధకన్య సువర్ణస్యః అంటే అమ్మాయిని ఎలాగైతే ఇస్తున్నామో బంగారంతో పాటు నీవు నుంచి బంగారం లాగా నా బిడ్డను చూసుకోమని శాస్త్రం చెబుతుంది. అలాగనే ఇప్పుడు ఇక నుంచి మనకి మన కస్మూరు గ్రామంలో వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఎన్ని సంవత్సరాలు దిగ్విజయంగా కొనసాగుతూ ఉంటాయో మరి స్వామి వారి భక్తులైనటువంటి చెవిడిగంటి కొత్తకోట విశ్వనాథం గారి తరఫు నుంచి కూడా ఒక మంగళసూత్రం మనకి స్వామి వారికి సమర్పించారు. జై శుద్ధమార్పులు గోవిందో గోవిందా. అమ్మా ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో అక్షరారోపణ ప్రారంభమవుతుంది. దయచేసి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే 2 గంటల సేపు చాలా ఓర్పు భగవతే విశ్వం భవితారా ఇంతసేపు కూడా చాలా ఓర్పుగా భక్తిలో మన అందరం కూడా కళ్యాణాన్ని జరిగించాం. ఇప్పుడు మన స్వామి అక్షంతలు ఆయనకి సమర్పించి గర్భాలయంలో ఉన్నటువంటి స్వామిని దర్శించి ప్రతి ఒక్కరు కూడా తీర్థము అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ కూర్చున్నాం. దయచేసి ఎవరు తొందరపడదు. ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం ముగుస్తుందండి. హరిప్రసాద్ గారు స్వామివారి కళ్యాణం కొరకు 501 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబాన్ని స్వామివారి ఎలవేళ కాపాడు రక్షించగా. దినేష్ గారు రాధిక గారు 501 రూపాయలు సమర్పించారు. ఎంత తృప్తిగా భగవంతుడికి మీరు ఇస్తే
భగవంతుడు అంత తృప్తిగా మనకిస్తారు. అది సంకల్పం. లాక్కోవటం సంకల్పం కాదు, ఇవ్వటం ప్రేమ. అది గుర్తుపెట్టుకోవాలి. గోవింద శతమానం భవతి శతాయు పురుషవేంద్ర ఆయుష్యేవేంద్రే ప్రతిష్ఠతి. మీరు లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకొని పూర్ణాహుతి దగ్గరికి వెళ్ళాలి. గోవింద ఒక్కొక్క తమ్ముడు మీరు అట్లా ఒక్కసారిగా రావద్దని మీరే కనిపెట్టారు. ఒక్క 10 నిమిషాల టైం. యజమాన్యస్యాహృతం ఏదో సర్వాలు పోసామా బాబు విశ్వం బలిదాన క్రీడల సిద్ధిరస్తు. అందరూ చూపించండి ఒకసారి. గోవింద 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 గోవింద. స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో అక్షరారోపణ జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఖ్యామి. కొత్తగూడ నారాయణ గారు వారి ధర్మభక్తి కుటుంబ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి 1016 కళ్యాణంలో సమర్పించారు. వారిని వారి కుమారులతో సహా శతమానం భవతి శతాయు పురుషవేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. గోవింద. స్వామి నమస్కారం చేసుకుని పూర్ణాహుతి దగ్గరికి వెళ్ళండి. వెనక ఉన్నారు. శతమానం భవతి శతాయు పురుషవేంద్ర ఆయుష్యేవేంద్రియ. కొత్తగూడ వినోద్ కుమార్ గారు స్వామివారికి 500 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఎలాగైనా వ్యాపారం రక్షించుగాక. శతమానం భవతి శతాయు పురుషవేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. స్వామి పూర్ణాహుతి దగ్గర తీసుకెళ్ళమ్మా సాయి. వారు నలుగురు వచ్చిన తర్వాత పుండా గోవింద. వల్లి సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి, వల్లి సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి, వల్లి సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి. గోవింద. ఎదురు దయచేసి ఎవరు ఉండదమ్మా. ఒక్క 2 నిమిషాలు కొద్దిగా లేట్ అవుతుంది. ఏమంటారు? స్వామి చూపించారా? వచ్చేసేయండి చాలు. గోవింద. శతమానం భవతి శతాయు పురుషవేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. ఫలోదరం భవతే. ఆయుష్యేవేంద్రియ. కొత్తగూడ నాగేశ్వర గారు స్వామి వారికి 500 రూపాయలు సమర్పించారు. వారి కుమారులు రవికుమార్ గారు 500 రూపాయలు కళ్యాణం కొరకే సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. శతమానం భవతి శతాయు పురుషవేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. చక్కగా వచ్చి స్వామి వారికి తలంబరాలు భక్తులందరూ కూడా వెళ్ళొచ్చమ్మా. శతమైశ్వర్య సర్వకార్యాను గృహీతవల సిద్ధిరస్తు. గోవింద. బలీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర మూర్తికి. శతమైశ్వర్య భగత్యదానాం భగత్యదాం. కొత్తగూడ శ్రీనివాసరావు గారు వారి కుమారుడు ప్రసాద్ కుటుంబ సభ్యులంతా భక్తి శ్రద్ధలతో స్వామివారికి 500 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. ఇంటూరు ప్రదీప్ గారు వారి ధర్మపత్ని తులసి గారి కుటుంబ సభ్యులు 500 రూపాయలు కళ్యాణం కొరకు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. చెప్పండి. ఎలసీల ఆ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. నమస్కారం చేసుకుని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఎదురు రావాలి. వాళ్ళు వెళ్ళేవండి వేసిన వాళ్ళు. మీరు వేసిన వాళ్ళు అన్నము ఇక్కడ వేస్తారు. ఏం లేదు, పాదాల మీద వేస్తే మీకు 5-6 అక్షరాలు కళ్యాణ వెంకటేశ్వర గారు స్వామివారి కళ్యాణం కొరకు 500 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. శతమానం భవతి శతాయు పురుషవేంద్ర ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. బొట్టిపాటి లక్ష్మణ గారు స్వామివారికి 500 రూపాయలు కళ్యాణం కొరకు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. వచ్చేయండి మరి. గోవింద. భగవతి ఆంజనేయ గారు కొత్తగూడ వెంకటేశ్వర గారు వారి కుటుంబ సభ్యులు 500 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. నేను అందరికీ చెప్పాను.
సాయి కూర్చోమ్మా సాయి కూర్చో రైట్ సాయి తింటాడు గురు వెంకటరావు స్వామి వారికి 50 రూపాయలు సమర్పించాడు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు దేవుడి వెంకటరావు స్వామి వారికి 50 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎవరైనా కాపాడక్షించాక హరిచంద్రుడు ఉషాగారు స్వామివారికి 20 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని సుబ్రహ్మణ్య రాండి మీరే 5 నిమిషాలు ఇబ్బంది లేకుండా ఉంది. స్వామికి చక్కగా అక్షంతలు వేయండి. మరలా మీరు అక్షంతలు వేయించుకోండి. పూర్ణాహుతి చేసావా సాయి? పూర్ణాహుతి అయిందా? బొట్టు పెట్టించావా? బయట పెడితే భక్తులు అందరూ పెట్టుకుంటారు. రైట్ గోవింద రాషకురా వెంకటరామయ్య గారు భరించలేదు. మీరు అన్నప్రసాదం స్వీకరించినట్టే చెప్పు. రక్షించుకోవాలి. నందా టీచర్ గారు వెళ్ళేటప్పుడు రాండమ్మా, మీ ప్లేట్ తీసుకెళ్తారు కానీ మళ్ళీ అందులో కలుస్తుంది. మరొక రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎలాగైనా కాపాడి రక్షించుగాక. మరొకటి వెంకటరావు గారు స్వామివారి కళ్యాణం వరకై 101 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎలాగైనా కాపాడి రక్షించుగాక. వారికి 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. రావాలి స్వామి భక్తులందరూ కూడా నమస్కారం చేసుకొని దేవుని సాంబశివరావు గారు స్వామివారికి 200 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. అక్షంతలు సమర్పించండి. మళ్ళా అయ్యగారి చేత మీరు దీవించుకోండి. చింతపల్లి హరిబాబు గారు స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. నాగశక్తి 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. ఇంకో భక్తురాలు స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. భక్తురాలు స్వామివారికి 201 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. కొత్తగూడ విశ్వనాథ్ గారు వారి ధర్మపత్ని శారదా గారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి అనుగ్రహం ఆశీస్సులు, వారి యొక్క ఉన్నటువంటి స్థితి పరిపూర్ణంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. గోవింద గోవింద గోవింద. శతమైశ్వర్య భవంతో భవంతు లోచమానో లోచమనుగ్రహే పశ్యరాం భవత విశ్వం భవత.